ఖైరతాబాద్ మెయిన్ రోడ్డుపై జరిగిన స్నాచింగ్ స్పాట్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఖైరతాబాద్ జోన్ పోలీసులు. గోషామహల్ నుంచి ఎర్రమంజిల్కు ఉమాదేవి దంపతులు వెళ్తున్న క్రమంలో స్నాచింగ్ ఘటన జరిగింది. బైక్పై వచ్చిన యువకులు ఉమాదేవి బ్యాగ్ను లాక్కుని వెళ్లిపోవడంతో షాక్కు గురయ్యారు దంపతులు. స్నాచింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి. ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నా పార్ట్ తీసుకొస్తున్నారు. ఇక్కడ సార్ వాళ్ళకి చెప్పాను, దాన్ని వెంబడించి మెట్రో లైన్ మొత్తం వెళ్ళాక అక్కడ పోలీస్ వాళ్ళు వెతికి డీసీవి మొత్తం చూపించారు. మళ్ళా ఈ స్టేషన్ అని వీళ్ళకి అప్పగించారు. వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఏం ఎఫ్ఐఆర్ ఫైర్ చేయాలో చేశారు. నేను చెప్పిన ఇమీడియట్ ఒక 10 minutes లోనే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అక్కడ పోలీస్ వాళ్ళైనా ఇక్కడ పోలీస్ వాళ్ళైనా నేనైతే ఆన్సర్ చెప్తున్నాను. మనకి చట్టంలో విక్టిమ్ దగ్గరికి వెళ్ళి అక్కడే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అని ఉంది. దాన్ని ఇంకా కూడా ఎంఫోర్స్ చేస్తూ లోయర్ లెవెల్ స్టాఫ్ వరకు కూడా వాళ్ళకి ఎంపవర్ చేస్తూ ఒక బీసీకో ఒక పార్టీ కార్కో ఒక 100 వస్తే మనం అందరం వెళ్తాం. అక్కడికి స్టాఫ్ వెళ్తారు, బీసీ వెళ్తారు, ఇన్స్పెక్టర్ వెళ్తారు, ఎస్ఐ వెళ్తారు. కానీ అక్కడ అంతా సీన్ అంతా చూసుకున్నాక జనరల్ ప్రాక్టీస్ ఏంటంటే స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటాం. స్టేషన్ కి వచ్చాక మళ్ళీ రిసెప్షన్, మళ్ళీ అడ్మినిస్ట్రేషన్, మళ్ళీ అట్లా కాకుండా ఎప్పుడైతే మనం సీన్ కి వచ్చామో ఆ విక్టిమ్ కి ఏదైతే చాయిస్ ఉంటుందో, తనకి ఇంటి దగ్గర కంఫర్ట్ అయితే ఇంటి దగ్గర, లేదు సమ్ అదర్ ప్లేస్ వెరెవర్ దే ఆర్ కంఫర్టబుల్, హాస్పిటల్లో అవ్వచ్చు, ఆర్ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ పోలీస్ స్టేషన్ ఆల్సో, దట్ ఇస్ ఫైన్. సో విక్టిమ్ కి ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటుందో అన్న ఉద్దేశంతో అక్కడ మాత్రమే మనం వెళ్ళి అక్కడ వాళ్ళ కంప్లైంట్ తీసుకొని దానిని స్టేషన్ కి పంపించి ఎఫ్ఐఆర్ చేసి ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ కూడా ఫిజికల్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్ ఈ రోజు ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. విక్టిమ్స్ ఇబ్బంది పడకుండా ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి